ఈ నెల జరిగినటువంటి మూడో తేదీన జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మళ్ళీ వారం 10 రోజుల్లో తేదీలు అంటే ఎగ్జామ్కు సంబంధించినటువంటి తేదీలు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ప్రశ్నాపత్రం లీక్ అయినటువంటి ఆరోపణల నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేశారు. సో దీనివల్ల అటు విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారన్న విషయం తెలుసు. బట్ విద్యా వ్యవస్థ పైన నీట్ పరీక్ష పైన నమ్మకం పోవద్దు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి ఎన్టీఏ చెబుతోంది. మరోవైపు దీనిపై విపక్షాల నుంచి కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ హయాంలో విద్యా వ్యవస్థలో అవినీతి అనేది వ్యవస్థీకృతమైంది అన్న విధంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. అండ్ వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ నాయక్ గారు నమస్తే అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి వెంకట్ నాయక్ గారు. వెంకట్ నాయక్ గారు, మేబీ లైవ్ స్ట్రక్ అయిందని నేను అనుకుంటున్నా, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. వినిపిస్తోంది, బట్ లైవ్ స్ట్రక్ అయినట్టు అనిపిస్తోంది. నా వాయిస్ కూడా మీకు త్వరగా రీచ్ అవుతలేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే కదా? క్లియర్ ఉందా నా వాయిస్ మీకు? మాట్లాడండి. చెప్పండి. అంటే ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు రావడంతో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రద్దు చేశారు. డెఫినెట్గా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇది ఒక ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసినప్పుడు డెఫినెట్గా ఇబ్బందికర సిచ్యువేషనే, కాదనేది లేదు. కానీ అది అలాగే ముందుకెళ్తే కూడా కరెక్ట్ ఏం కాదు కదా. రద్దు చేయడం అనేది ఇంపార్టెంటే. అండ్ కేంద్రం దీనిపైన సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆదేశించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అయినా కూడా అంటే కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడారు, ఓవరాల్గా విద్యా వ్యవస్థకు సంబంధించే అవినీతిమయం అయిపోయింది అన్న విధంగా మాట్లాడారు. అంటే ఏంటి, అంటే ఇది రద్దు చేయొద్దు అంటున్నారా లేదంటే ఏంటి? మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. మేడం, విషయం ఏంటంటే పారదర్శకతను పాటిస్తున్నాము, మా పారదర్శకతను మా నిజాయితీని నిరూపించుకోవడం కోసం రద్దు చేశామని అనడం ఏదైతే ఉందో కొంచెం హాస్యాస్పదంగా ఉంది మేడం. ఎందుకంటే ఎంతో మంది 22 లక్షల మంది విద్యార్థుల జీవితం మేడం అది. సో దాన్ని అంత ఈజీగా కొట్టిపడేయడానికి లేదు. మరి ఇదేమైనా కొత్తగా ఇప్పుడు జరిగిందంటే అది కూడా కాదు. 2024లో అట్లే జరిగింది. దాని మీద ఇది ఇస్రో అప్పుడు చైర్మన్ అయిన మాజీ చైర్మన్ అయిన కస్తూరి రంగన్ గారి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా ఆ విషయాలేంటో బయటకు చెప్పకుండానే, ఆ విషయాల పరంగా ఏది ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టకుండానే వారు నిర్దేశించిన కొన్ని ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో వాటిని పాటించకుండానే మళ్ళీ యథావిధిగా వాటిని పెట్టి ఈరోజు పేపర్ లీక్ అవ్వడం జరిగింది. సో దీని మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి గారైన ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఏదైనా ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని దాటివేసే ప్రయత్నం చేశారు. అంటే జవాబుదారిగా ఉండడం అంటే ఏంటి మేడం? జవాబుదారిగా ఉండడం అంటే మౌనంగా ఉండడం జవాబుదారిగా ఉండడం కాదు మేడం. ఈరోజు పేపర్ లీక్ అయింది, దాని వెనకాల వ్యవస్థీకృత లోపాలు లేవని మనం ఎందుకు అనుకోవాలి? లోపాలు ఉంటేనే కదా అట్లా జరుగుతాయి కదా మేడం. సో ఇది రిపీటెడ్గా జరుగుతుంది, ఇంకా రిపీటెడ్గా అవుతుంది. అంటే ప్రతిపక్షాలు చేసిన ఎలిగేషన్ ఏదో ప్రతిపక్షాల స్వార్థం కోసం చేసిన అనుకోవడానికి ఎట్లుంటది? అది ఎంతో మంది విద్యార్థుల జీవితం కదా, భవితం కదా. విద్యార్థులు అంటే విద్యార్థులు కాదు మేడం, 22 లక్షల మంది విద్యార్థులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబము. ఇది ఒక కుటుంబ సమస్యలుగా మారుతుంది మేడం, ఒక సామాజిక సమస్యలుగా మారుతుంది. ఒక సంవత్సరం పాటు ఒక విద్యార్థిని కోచింగ్ తీసుకెళ్లాలంటే మినిమం 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతున్న ఈ సందర్భంలో వాళ్ళ పెట్టుబడి ఎటుపోయింది, వాళ్ళ పైసలు ఎటుపోయింది? నమ్మకం సన్నగిల్లుతుంది కదా మేడం. ఆ నమ్మకం సన్నగిల్లుతుందని చెప్పి కస్తూరి రంగన్ కమిటీ ప్రకారము ఏది ఇలా ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టండి. ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఒకేసారి ఎగ్జామ్ పెట్టండి, తద్వారా ఈజీ ప్రాసెస్ అవుతుంది. పేపర్ లీకేజ్ని మనం కట్టడి చేయొచ్చు. చాలా ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ, సిజిఎల్ కానీ, లేకపోతే ఎన్టీపీసీ కానీ, లేకపోతే మిగతా ఏదైతే రైల్వే కానీ మిగతా డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ అన్ని ఇలా కండక్ట్ చేయడం వల్ల కొంతవరకు దాంట్లో పారదర్శకత ఉందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా ఎన్ని సెంటర్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయని చెప్పి దాని మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. మరి పెట్టిన రివ్యూ మీటింగ్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు ఆ విషయంలో ఇప్పటి వరకు దాన్ని మళ్ళీ ఎందుకు దాన్ని ప్రోగ్రెస్ చేయలేదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది కదా మేడం. అంటే లోపం ఎక్కడ జరిగింది, జరిగిన లోపాన్ని సరిచేసుకోవడానికి అవకాశాన్ని ఉండి కూడా ఎక్కడ అవకాశం తీసుకోలేదని చెప్పి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మేడం. ఈరోజు ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే అంటున్నాం, మాకు ఇక్కడ వ్యక్తిగత అంశాల కంటే
మాకు రాజకీయ అంశాల కంటే ఈ 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు మేము గళమెత్తే ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప దాన్ని మీరు వక్రంగా ఆలోచించుకుంటే చేసేది ఏముంది? 2024లో జరిగింది, 2026లో జరిగింది, రేపు 2027లోనో 28లోనో 29లో జరుగుతుంది. ఎవరు బలవుతున్నారు లాస్ట్కి? ఎట్లాగో మీరు సమాధానం చెప్పడానికి ముందుకు రారు. కనీసం ఏది అది ఎన్టీఏనో మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనో లేకపోతే నేషనల్ ఇది ట్రస్ట్ కోల్పోయిన ఏజెన్సీనో అర్థం కావట్లేదు. కానీ అది ప్రతిసారి అదే రిపీట్ చేస్తున్నప్పుడు సిబిఐని మేము అప్పగించినాము, తద్వారా సిబిఐ విచారణ చేపడుతుంది అంటే ఇది చిత్తశుద్ధికి తెలుస్తున్నామా మేడం? తప్పు జరిగింది, మళ్ళీ దాన్ని మేము పైసలు బనాయించుకుంటాం, ఇవన్నీ చేయడం ఏదైతే ఉందో దీస్ ఆర్ ఆల్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎస్, ఎగ్జామ్ని ఆపాల్సింది. ఎందుకు ఆపాలంటే పేపర్ ఆల్రెడీ లీకేజ్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది. అది రాజస్థాన్ నుంచి మొదలు పెడితే కేరళ వైపు వెళ్ళిపోయింది. కేరళ దగ్గర నుంచి పాపం ఒక పెద్ద మనిషి ఆ పేపర్ లీక్ అయిన వ్యవహారాన్ని అది కంపేర్ చేసుకున్నప్పుడు దాదాపు బయాలజీ నుంచి ఒక 60 క్వశ్చన్లు, మిగతా కెమిస్ట్రీ ఫిజిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి. వీటిని చూస్తుంటే ఏదో పేపర్ లీకేజ్ అయినట్టు చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసులు దాన్ని పట్టించుకోలే, వ్యవస్థ దాన్ని పట్టించుకోలే. తర్వాత అంటే మొత్తం ప్రశ్నాపత్రం టోటల్ గా లీక్ అవ్వలేదు, అంటే ప్రశ్నాపత్రాలు ఫుల్ ఆఫ్ లీక్ అవ్వలేదు. ఏదో గెస్ట్ పేపర్ తోని అందులో వచ్చినటువంటి వాటివి ఇందులో కొన్ని సరిపోలాయి కాబట్టి ఒక ప్రశ్న వచ్చినా 2 ప్రశ్నలు వచ్చినా మా పైన నమ్మకం కోల్పోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని మేము రద్దు చేస్తున్నామని ఎన్టీఏ అంటోంది కదా, అదేంటి? ఎబో 70% మేడం, ఎబో 70% గెస్ట్ పేపర్ నుంచి వస్తుందా మేడం? మేము కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయినాం, మేము కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చినాం. అసలు గెస్ట్ పేపర్ అంటే ఏంటి మేడం? ఎక్కడో అక్కడ జస్ట్ ఏది ప్యాటర్న్ కొంచెం రిలేటబుల్ గా ఉంటుంది, లేకపోతే ఎక్కడొక క్వశ్చన్ ఒకటో రెండో, అది కూడా ఎట్లా మనకు కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కదా మేడం. ట్రిక్కీగా ఉండే క్వశ్చన్ మాత్రమే కొంచెం ఏది ఒకటి ఒకటి కలిసినట్టు అనిపిస్తుంది తప్ప ఓవరాల్ గా మక్కి దించినట్టు ఉండదు మేడం. ఇక దాని గెస్ట్ పేపర్ అనడానికి లేదు. అసలు ఒక 7% 8% దగ్గరకు వస్తేనే కొంచెం ఏది దాని గెస్ట్ పేపర్ లాగా చూస్తాం. కానీ 70% అయిందంటే ఏంటి మేడం? 100% 70% అంటే అసలు క్వాలిఫై అవ్వడానికి 30 to 40% ఉంటే సరిపోతుంది. సో ఎంత ఇది ఉంటుంది మేడం దీన్ని? అంటే విద్యార్థులు తెలివి తక్కువనా, లేకపోతే ఈ దేశ ప్రజలు తెలివి తక్కువనా, మాకంత తెలియలేదన్నా వాళ్ళు అట్లా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సరే కొంచెమే అయిందని అనుకున్నంత దాన్ని సిబిఐ వరకు ఎందుకు తీసుకెళ్లాలని మీరు అనుకున్నారు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా మేడం. మేమేమంటున్నాం, ఒకసారి ఈ అంశం పైన దత్తాత్రేయ గారు ఒపీనియన్ కూడా తీసుకుందాం. దత్తాత్రేయ గారు మీరేం చెప్తారు నీట్ రద్దుకు సంబంధించి? గుడ్ మార్నింగ్ జోష్నా మేడం. గుడ్ మార్నింగ్. ఇవాళ నీట్ పేపర్ లీక్ అనేటువంటిది వికసిత్ భారత్ లో భాగంగా జరిగిందని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రతిసారి వికసిత్ భారత్ అంటా ఉన్నారు. పేపర్ లీకులు చేయడం కూడా వికసిత్ భారత్ లో భాగంగానే జరిగిందా? ఇది కూడా ఒక అంశమా వికసిత్ భారత్ లో? ఎందుకంటే దేశ ప్రజల నమ్మకాన్ని ఇవాళ భూంపాలు చేశారు. ప్రజలని నరేంద్ర మోడీ గారు అంటే దేశం మొత్తం మీద ఏదో సాధించిన అనేటువంటి స్థాయిలో ఆయనని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. ఇవాళ పేపర్ లీక్ మేడం మీరు అంటున్నట్టుగా 4 సెట్లు ఉంటాయి. ప్రతి పేపర్కు ABCD అని 4 సెట్లు ఉంటాయి. 4 సెట్ల పేపర్కు ఒక కెమిస్ట్రీ పేపర్కు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని 410 ప్రశ్నలుగా పొందీకరించింది ఒక గెస్ట్ పేపర్లో. అది రాజస్థాన్ మూలంగా జరిగింది, కేంద్రంగా జరిగింది. రాజస్థాన్ లో అధికారంలో ఉంది బీజేపీ. అది ఆ పేపర్ నాసిక్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ పోయింది. అక్కడే ఉన్నటువంటి నాసిక్ ఎమ్మెల్యే దివిష్ నికాలేనో ఏదో పేరుంది, ఆయన అనుచరుడు అయినటువంటి వ్యక్తి చేతుల్లో ఆ పేపర్ అరేక్ మాల్ ఫర్ సేల్ నీట్ పేపర్ అమ్మబడును. 20,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పేపర్ లీక్ మేము డైరెక్ట్ గా క్వశ్చన్లే ఇస్తాం మీకు అని చెప్పేసి చేతి రాతతో కూడిన 410 ప్రశ్నలు. ఒక కెమిస్ట్రీ పేపర్ కు 45 ప్రశ్నలు ఉంటాయి ఒక పేపర్ లో. ఆ 45 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు 4 సెట్లకు సంబంధించిన ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్, ఇక నో చేంజ్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ తో సహా సేమ్ క్వశ్చన్లు సేమ్ ఆన్సర్లు అవి లీక్ చేసి అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఇంకా మిగతా రాష్ట్రాలకు, మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు, గుజరాత్కు మొత్తం దేశవ్యాప్తంగా 510 సెంటర్లలో పరీక్ష పెడితే, విదేశాల్లో 14 ప్రాంతాల్లో విదేశాల్లో కూడా ఎగ్జామ్ పెడితే, ఇది మొదటిసారి కాదండి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత పెద్ద ఉద్యోగాలకు సంబంధించిన లేకపోతే కోర్సులకు సంబంధించిన ప్రశ్న పత్రాల లీక్ ని అంటే దత్తాత్రేయ గారు అంటే దీని వెనుక బీజేపీ ఉంది, బీజేపీ చేయిస్తుంది అంటున్నారా, లేకపోతే అసమర్థతగా లేకపోతే సరిగా పట్టించుకోవట్లేదన్న కోణంలోనా, లేకపోతే జోష్నా గారు మీరు వినాల్సిన అంశం ఏంటంటే బీజేపీ నాయకులు
అందులో చదువుకున్న వాళ్ళు మంత్రులుగా ఉండరు. ఒకటి. రెండోది, రాజకీయంగా వాళ్ళు ఏదైనా కూడా ఈజీగా దాన్ని తెచ్చుకోవాలి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహార్, రాజస్థాన్, మొన్న మనం చూసినాం కదా, జిరాక్స్ సెంటర్లో పేపర్లు దొరికే కదా. జిరాక్స్ సెంటర్లో దొరికిన పేపర్లు తీసుకుపోయి కాల్చి బూడిద చేస్తే అవి మొత్తం మానవాళ్ళు తీస్తే మళ్ళీ అవన్నీ కూడా నీట్ పేపర్లు కదా, అవి నీట్ పీజీ పేపర్లు. మళ్ళీ ఆ పేపర్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి రాసినోడు సర్జన్గా ఇక్కడ పీజీ చేసి వచ్చే ఆపరేషన్లు చేస్తారు వాళ్ళు. అట్లాంటి ప్రశ్నపత్రాలు లీక్ చేస్తారు. యూపీఎస్సీని కూడా ఇవాళ అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు చూసినా కూడా బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మొట్టమొదటి స్థానంలో ర్యాంకులు సాధిస్తారు. ఎట్లా సాధ్యమవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఖచ్చితంగా ఒక చైన్ సిస్టమ్. హిందీ మాట్లాడేటువంటి పాలిత వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొలాబరేషన్ చేసుకొని నీట్ పరీక్ష 2016లో ఒకసారి లీక్ అవుతుంది, 2021లో రెండోసారి లీక్ అవుతుంది, 2024 మూడోసారి లీక్ అవుతుంది, 2026లో నాలుగోసారి లీక్ అవుతుంది. ఒక్క కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఎందుకు రాజీనామా చేయరు? ఎవరు బాధ్యత వహించాలా? ప్రధానమంత్రి గారు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? సిబిఐకి అప్పచెప్తారు, కమిషన్లు వేస్తారు, కమిటీలు వేస్తారు, నివేదికలు వస్తాయి, వాటి మీద చర్చ ఉండదు, నిర్ణయాలు ఉండదు, కఠినమైనటువంటి చర్యలు ఉండవు. ఇవాళ దేశంలో 22,73,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి దత్తాత్రేయ గారు 71,000 రాజస్థాన్ లో విద్యార్థులు మొదటగా లీక్ అయిన విషయం అంతేనా? తర్వాత దేశవ్యాప్తంగా. సో అంటే మేడం, ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగినప్పుడు పోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆపాదిస్తే గతంలో మన దగ్గర కూడా పలు ప్రశ్న పత్రాలు లీక్ అయిన సందర్భం మేడం, చూసాం. నేనేమంటున్నా, మీరు ప్రతిపక్ష నాయకుల్లాగా పరీక్ష పేపర్ ఒకసారి లీక్ అయిన దానికి అది కూడా బండి సంజయ్ గారు అనుచరుడు అనేటువంటి ప్రవీణ్ రెడ్డి ఆ టీఎస్పీఎస్సీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేపర్లను మొత్తం కాపీ చేసి బయటకు తీసుకొచ్చి ఆయన సహచరికి, ఆయన సహజీవనం చేసినటువంటి ఒక అమ్మాయికి పేపర్ని ఇచ్చిండు. అది ప్రేమలో భాగంగా జరిగి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అదొక మాకు చెడ్డ పేరు వచ్చింది. కానీ ఈ పేపర్ల లీకేజ్ ఒకసారి జరిగిందా? పదే పదే జరుగుతుంది కదా, 4 దఫలుగా జరిగింది. మీరు చేసేటువంటి ఆరోపణలు అవి కరెక్ట్ గా లేవు, అది సందర్భం కూడా కాదు అని నా ఒపీనియన్. ఏది మేడం, ఏది సందర్భంగా? అంటే ఇప్పుడు బండి సంజయ్ గారి మీద ఒకటి అన్నారు కదా, సో అవి ఏంటి అని తేలకుండా సహజీవనం ఇట్లాంటి మాట్లాడద్దేమో మనం. నేనేమంటున్నా, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టిన అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నా. ఈయన పొలిటికల్ గా అసోసియేట్ అయినటువంటి ఫోటోలు బయటకు తీసుకొచ్చి రిలీజ్ చేసారు. అది బండి సంజయ్ గారితో ఉన్న ఫోటోలు ఉన్నాయి, కిషన్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు ఉన్నాయి, బీజేపీలో గతంలో పనిచేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఈయన వాళ్ళ ప్రోద్బలంతో చేసిందా అనేటువంటి అనుమానం ఉంది అనేది ఒకటి. రేణుక అనేటువంటి అమ్మాయితో జరిగిన విషయం 2. ఇవాళ ఈ నీట్ పేపర్ ఒక్కసారి కాదు కదండి, మరి 4 సార్లు లీక్ అయితే కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏమి అనకూడదు, దానికి బాధ్యత వహించినటువంటి మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ఫడ్నవీస్ గారిని కూడా ఏమనకూడదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వికసిత్ భారత్ లో భాగంగానే పేపర్ లీక్ అయిందని చూడాలా. ఇది వికసిత్ భారత్ లో భాగంగా జరిగిందా? ఇదేనా వికసిత్ భారత్? ఓకే, శ్రీవర్ధన్ గారు, రిపీటెడ్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంత తేలిగ్గా ఎట్లా తీసుకుంటారు? ఒకటి ప్రశ్న అంటే ఎగ్జామ్ను రద్దు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. 22-23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ గందరగోళంలో పడేటువంటి సిచ్యువేషన్ ఏంటిది? అంటే ఒక్కసారి జరిగినప్పుడు ఎందుకు మేల్కుంటలేరు? మళ్ళీ ఇది రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరూ కూడా శుభోదయం అండి. నీట్ 2026 పేపర్ లీకేజీ జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత మరి ఎన్టీఏ నిన్న ఈ యొక్క పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం దాని మీద తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడం స్టార్ట్ అయింది. అయితే ఒకటి, ఈ యొక్క పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల నిజంగా కూడా 23 లక్షల మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అందరికి కూడా ఇది ఒక రకమైన మానసిక క్షోభకు సంబంధించిన అంశం. అయితే ఈ యొక్క వ్యవస్థలో అనేక సంవత్సరాలుగా మరి కరడు కట్టినటువంటి ఒక మాఫియాలు మరి గతంలో కూడా చూసాం. గతంలో పేపర్ల యొక్క లీకేజీలు రిపీటెడ్ గా జరిగిన సందర్భాలు చూసాం. ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంసెట్ లీకేజీల విషయాలు కూడా మనం చూసాం. సో దీంట్లో అనేక సంస్కరణలు, అంటే ఫిజికల్ పేపర్ నుంచి ఇప్పుడు సెట్లు 4 సెట్ల వరకు మారడం, దాని తర్వాత ఏ సెట్ ఎప్పుడు ఇవ్వడం అనేది మారుతూ వచ్చినా ఈ యొక్క టెక్నాలజీ యుగంలో కావచ్చు, స్వార్థపరమైన శక్తుల వల్ల కావచ్చు, మాఫియాల వల్ల కావచ్చు, ఈ యొక్క పేపర్ యొక్క లీకేజీలు ఏది జరుగుతుందో దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 22 లక్షల మంది ఆన్లైన్ పేపర్లు ఒకేసారి రాసేటటువంటి
ఇక సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ లో మనం ఈ రోజు జేఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాం, అది విడతల వారుగా నడుస్తా ఉంది. సో దీంట్లో ఒకేసారి రాయాల్సినటువంటి సిస్టమ్ లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాల్సినట్టు అవసరం అయితే ఉంది. సో ఇలా బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు వికసిత్ భారత్ లక్ష్యం అని చెప్పేసి, లేకపోతే బీజేపీలో ఎవరు చదువుకున్నటువంటి వాళ్ళు ఉండారు అని చెప్పేసి. మరి 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ యొక్క పాలనలో ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క మూల్యాంకనంలో తప్పులు జరిగితే ఎంతమంది చనిపోయారు? దానికి ఎవరు కారణం? మరి కేసీఆర్ చదివిన బుక్కులు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ యొక్క మేధావితనం ఎక్కడ పోయింది? లేకపోతే వీళ్ళందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ యొక్క యువరాజు పాలన జరుగుతున్నప్పుడు ఏం చేశారు? ఇలా మాట్లాడడం కాదు, ఇతరుల మీద మాట్లాడేటప్పుడు మనం యొక్క తప్పులు ఏందనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ సహాయంలో ఎన్ని తప్పులు జరిగాయి, ఎన్ని వ్యవహారాలు జరిగాయి, ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వాడినటువంటి టెక్నాలజీ కావచ్చు, దాంట్లో వాడినటువంటి సాఫ్ట్వేర్ ఎవరు? గ్లోబల్ రెనినా అనేది ఎవరు? కేటీఆర్ యొక్క మిత్రుని కాదా? కేటీఆర్ యొక్క సంస్థది కాదా? ఇలా మాట్లాడేటప్పుడు తప్పు జరిగింది, ఇది జరగొద్దు, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు. ఇప్పుడు సో ఈ దాంట్లో దత్తాత్రేయ గారు ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. శ్రీవర్ధన్ గారు ఈయన నాసిక్ లో ఎమ్మెల్యే చేసి అమ్మినట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు చేస్తారండి? ఎలా ఒక ట్రాన్స్పరెన్సీగా శ్రీవర్ధన్ గారు ఇది 2026 లో మొదటిసారి ఏం జరగట్లేదు, ఒకసారి జరిగినప్పుడు మేల్కోవాలి. ఇది 3వ సారో 4వ సారికో వచ్చింది. సో ఇప్పటికీ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ గురించి డిమాండ్స్ వస్తున్నాయి. ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థులు పట్టుబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వీటన్నిటిని పట్టించుకోకుండా రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్లోనే ఎందుకు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు దీని కొరకు గతంలో ఒక యూనివర్సిటీస్ కండక్ట్ చేసేవండి. ఇప్పుడు కూడా మన తెలంగాణలో తీసుకున్నా ఒకసారి ఐసెట్ ఉంది, లేకపోతే బీఈడ్ ఉంది. గతంలో ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు. అట్లనే దేశంలో కూడా నీటికి సంబంధించిన కొన్ని వ్యవస్థలు నడిచేది. సో ఇది ఒక ప్రముఖమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. అనేక మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలు అని చెప్పేసి దీన్ని ఒక ప్రైవేట్ ఒక ఎంటిటీని ఏర్పాటు చేసి, సో ఎక్కడ కూడా వ్యవస్థ లోపాలు చేయకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్టీఏ తోటి చేపిస్తున్నారు. సో అది ఎయిమ్స్ అయినా ఒక సంస్థకు లిమిటెడ్ యొక్క సోర్సెస్ ఉంటాయి కాబట్టి దీనికి ఒక డెడికేటెడ్ ఒక వ్యవస్థను ప్రభుత్వాలు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాయి. సో ఇవాళ పేపర్ లీకేజ్ కావడం అనేది దురదృష్టకరమైన అంశం. సో దీంట్లో ఎవరు ఏ మాఫియా పనిచేసింది, ఎవరు పనిచేశారు, అది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యవస్థీకృతమైన మాఫియానా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన మాఫియానా? ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలా మరి ఏది బీహారో లేకపోతే దేశంలోనే ర్యాంకులు రాలేదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నారాయణ శ్రీ చైతన్యలు అనేక మంది అనేక సంవత్సరాల నుంచి మన యొక్క తెలుగు పిల్లలు కూడా మెరిట్ లో కూడా వస్తున్నారు. ఇది పేపర్ లీకేజ్ల వల్ల వచ్చినాయా, విద్యార్థుల యొక్క స్టడీ వల్ల వచ్చిందా, లేకపోతే వాళ్ళ ఐక్యూ వల్ల వచ్చిందా అనేది మనం ఒక డిబేట్ తీసుకున్నప్పుడు దాంట్లో వస్తుంది. దీంట్లో ఏదో గుడ్డిగా బీహార్ లో పేపర్ లీకేజ్ చేసి అక్కడ ర్యాంకులు వచ్చాయి, లేకపోతే రాజస్థాన్ వచ్చాయి, ఆధారం లేని ఆరోపణలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక 23 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఒక అంశం. సో దీంట్లో ఇవాళ ఏదైతే ఒక గెస్ట్ పేపర్ తోటి మరి వచ్చిందని చెప్పేసి గత నెల రోజుల నుంచి గెస్ట్ పేపర్ కి సంబంధించి నేను కూడా ప్రస్తావించా. అంటే ఎన్టీఏ మాట్లాడుతూ, ఎన్టీఏ ప్రతినిధులు మాట్లాడుతూ, అధికారులు మాట్లాడుతూ గెస్ట్ పేపర్ లో వచ్చినటువంటివి 4-5 క్వశ్చన్ కాదు, ముఖ్యంగా ఎబో 60% క్వశ్చన్స్ అనేవి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. 1-2 క్వశ్చన్స్ కు గెస్ట్ చేయగలుగుతారు, ఎవరైనా కూడా ఈజీగా గెస్ట్ చేయగలుగుతారు. బట్ అందులో ఉన్నటువంటివి మెజారిటీ క్వశ్చన్స్ వచ్చినందుకే కదా వాళ్ళు రద్దు చేశారు. దాన్ని గెస్ట్ పేపర్ అని అనలేమేమో అసలు. అదే మేడం, ఈ రోజు గెస్ట్ పేపర్ అంటే జనరల్ గా ఒక 10 ఏళ్ళు 20 ఒక గత 5-6 ఏళ్ల యొక్క ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఏ యొక్క ఫిజిక్స్ లో ఏ భాగంలో వస్తుంది, కెమిస్ట్రీలో ఏ భాగం వస్తుంది, లేకపోతే బాటనీ జువాలజీలో ఎక్కడ వస్తున్నాయి అనేది ఒక ఇంటెలెక్చువల్ ఈ యొక్క కోచింగ్ సెంటర్లు తయారు చేస్తుంటాయి. కానీ ఒకేసారి గెస్ట్ పేపర్లు యాజ్ టీజ్ గా రావడం అనే దాంట్లో, సో దీంట్లో ఎక్కడో జరిగిందనే దాంతో మరి నెల రోజుల క్రితం నుంచి గెస్ట్ పేపర్లతో జరుగుతున్నట్టు వ్యవహారంలో ఒక నిర్ధారణకు వచ్చే, మరి అది కేరళలో ఏం బీజేపీ ప్రభుత్వం ఏం లేదు, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను బీజేపీ ఏమి తీసుకోవద్దని చెప్పేసి, యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి చెప్పలేదు. సో అక్కడ జరిగిన తర్వాత రాజస్థాన్ లో కూడా నిర్ధారణ చేసుకొని దీన్ని క్రమంగా చర్యలను పూనుకోవడం జరిగింది. సో దాన్ని పూనుకొని దానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను శిక్షించాలి. గతంలో దీనికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ లో కావచ్చు, పేపర్ యొక్క వ్యవస్థలో
వాడు ఏదో కొన్ని రోజులు తాత్కాలికంగా జైలుకు పోయి వచ్చేటటువంటి వ్యవస్థలు ఉండే కానీ దానికి కఠినమైన చర్యలు లేవు. దాన్ని కూడా సవరణ చేసి ఇలా ఆ యొక్క మాఫియా లాంటి ఎవరు దీనికి బాధ్యత అంటే బాధ్యులైనటువంటి వారందరినీ కూడా మరి బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది, శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులు రావాలి. రెండోది ఇలా దేశంలో ఎవరైతే నిపుణులు చెప్తా ఉన్నారో సో ఈ 23 లక్షలు అంటే ఆల్మోస్ట్ 23 నుంచి 25 లక్షల మంది ఒకేసారి రాసేటువంటి ఆన్లైన్ వ్యవస్థ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకొని మరి ఇలాంటివి రిపీట్ కాకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో దానికోసం కూడా ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావడం కోసం కేంద్రం కూడా దీని మీద కమిటీ ఇచ్చింది. సో దాని యొక్క కమిటీని నెక్స్ట్ భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలు మాత్రం ఈ కేంద్రం ప్రారంభం చేసింది. దత్తాత్రేయ గారు ఇప్పుడు చెప్పండి మీరు అనుకున్న పాయింట్ ఏంటి? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న అంశం ఎట్లా ఉందంటే నష్టం జరిగింది, ఒకసారి జరిగినప్పుడు దానికి మనము మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యులైన వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు, జైలుకు పోవడం బెయిల్ తీసుకొని బయటకు రావడం కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు రాజస్థాన్లో కానీ, హర్యానాలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ 4 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలో జరిగే ప్రతి పరీక్ష పేపర్ లీక్ అయింది. హెడ్ కానిస్టేబుల్ పేపర్ అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డివిజనల్ ఆఫీసర్ పేపర్ లీక్ అయింది. ఇట్లాంటి అంశాలు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషల్గా దేశం కళ్ళు మొత్తం కూడా ఈ యూజీ నెట్ పేపర్ పైన ఉంటుంది, నీట్ పేపర్ పైన ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నా కూతురు నా కొడుకో డాక్టర్ కావాలనేటువంటి కోరిక బలంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకైతే అత్యంత ఎక్కువగా ప్రీతిప్రాయమైనటువంటి ఎగ్జామ్ అది. దానికోసం సంవత్సరాల తరబడి పిల్లల్ని పాపం ట్రైనింగ్ ఇప్పించి ఉంటారు, కోచింగ్లు పంపిస్తుంటారు, హోమ్ ట్యూషన్లు పెట్టిస్తుంటారు. ఇట్లా ఇంత కఠినమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టినటువంటి పరీక్ష నిర్వహించేటప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఎస్పెషల్గా దీనికి సంబంధించినటువంటి ధర్మేంద్ర ఫడ్నవీస్ గారు ఇప్పటి వరకు నోరు తెరవలేదండి. ఇంత పెద్ద సంఘటన ఒకసారి జరగలేదు మేడం, ఒకసారి జరిగింది, ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి, ఇంకోసారి జరగకుండా చూస్తామని మొదటిసారి స్టేట్మెంట్లు ఇచ్చారు 2016లో. సేమ్ రిపీటెడ్ గా ఎగైన్ అండ్ అగైన్ ఏమండి ఇది నాకు అర్థం కాదు. దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక వేదన ఎవరు అర్థం చేసుకోవాలి? ఇట్లా పేపర్ లీకేజ్ చేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వాల మీద ఏం విశ్వసనీయత ఉంటుంది? వెంకట్ నాయక్ గారు ఒక నిమిషంలో మీరు చెప్పాలనుకున్నా చెప్పండి, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మేడం ఒకటి నేనేమంటున్నా అంటే వ్యవస్థీకృత లోపం అని చెప్పి అన్నారు కాబట్టి బీజేపీ నుంచి అన్నగారు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను మేడం. అంటే ఇప్పుడు 22 లక్షల మంది రాస్తున్నారు మేడం. కానీ ఆర్ఆర్బి అనే ఒక ఎగ్జామ్ ఉండే, ఏది రైల్వేలో ఉండే ఆర్ఆర్బి ఎగ్జామ్ కి కొన్ని లక్షల మంది 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు కూడా రాసిన సందర్భాలు ఉండే. ఆర్ఆర్బి ఎగ్జామ్ ని కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఏది చాలా సింపుల్ గా ఏది మన ఆఫ్లైన్ లో జరిపించేటప్పుడు ఎక్కడ ఎటువంటి లోపాలు చేయకుండా జరిపించిన సందర్భాలు ఉండే ఆ రోజుల్లోనే. సో విషయం ఏంటంటే మేడం, ఒకటి మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి, ఏదో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన లోపంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఇంకా మీరు తప్పులను మీరు చేసిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం తప్ప ఇంకోది లేదని అనుకోవాలి. ఒకసారి కనుక ఏదైనా విషయంలో ఒకసారి కనుక మనకు తప్పు జరిగితే ఇంకా ఆ తప్పుని రిపీటెడ్ గా కనుక చేసుకుంటే ప్రయత్నం చేస్తే మాత్రం అది 100%. ఇప్పుడు ఒక నేరస్తుడు తప్పు చేశారనుకోండి, ఆ తప్పు ఒక్కసారి కనుక చేస్తే తప్పు అన్నట్టు, ఏది తెలియక చేసినట్టు అనుకోవాలి. కానీ రిపీటెడ్ గా కనుక చేసుకుంటూ పోయారనుకోండి తర్వాత రెడ్ షీటర్ ఓపెన్ అవుతుంది కదా. సో అదే వ్యవహారం ఇది బీజేపీ చేస్తున్నట్టు అనిపిస్తుంటది మేడం. కాబట్టి ఆ తప్పును మీరు సరి చేసుకోండి, విద్యార్థులను భరోసా కల్పించడం కోసం దాన్ని ఇంకేదైనా చూద్దామండి. ఇప్పుడు వారం 10 రోజుల్లో కొత్త తేదీలు ప్రకటిస్తారు ఒకటైతే, ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీకి కూడా కేంద్రం ఆదేశించింది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. అసలు ఈ గెస్ట్ పేపర్సా లేదంటే ఈ లీక్ పేపర్సా, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అనే వివరాలు తెలుస్తాయో లేదో మున్ముందు తెలుస్తుంది.